ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఏమంటారు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి, ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రత్యామ్నాయాలు వెతకండి, రాష్ట్ర ఆర్థిక అవసరాలకు తగినట్టుగా యాక్షన్ ప్లాన్, మైనింగ్, ఇస్కా, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ అధికారులు దృష్టి సారించాలి, అసెంబ్లీ సెగ్మెంట్ లోని మార్కెట్ యార్డుల్లోనూ ఇసుక నిల్వలు ఉంచాలి, అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రివ్యూలు పెట్టినవి కూడా వార్తల కిందకి రాసుకొస్తాను వీళ్ళు దరిద్రులు. ఇవి స్పాట్ వార్తలు కాదు, ఇవి ప్రజల్లోకి పోయి రాసుకొచ్చిన వార్తలు కాదు, ఇవి జస్ట్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ని వార్తలు రాస్తాను అంతే. ఇది ఇంటర్నల్ గా పెట్టుకునే రివ్యూలు, ఇంటర్నల్ గా చెప్తున్న మాటలు. దీంట్లో అభివృద్ధికి సంబంధించి ఏమన్నా ఉన్నదా? ఏమంటాడు, ప్రజలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి అంటాడు. ప్రజల మీద భారం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అనేదే ఉండదు ప్రభుత్వానికి. పెంచితే నువ్వు మద్యం సంబంధించి ధరలు పెంచాలి, లేదా టికెట్ ధరలు పెంచాలి, ఏది ఆర్టీసీ టికెట్ ధరలు పెంచాలి, లేదా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ధరలు పెంచాలి, లేదా వాహనాల మీద ట్యాక్స్ పెంచాలి. ఈ ట్యాక్సీల మీదనే ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తాయి. ఏదో ఒక దాని మీద ట్యాక్స్ చేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. కాకపోతే అది ప్రజలకు భారం పడకుండా కొంచెం తక్కువలో ఉండేటట్టు చేయాలి. ఏం వార్తలు వీళ్ళు, మొత్తం టాపిక్ డైవర్ట్ చేసే వార్తలు రాసుకొచ్చింది. ఇక గిది నీ అన్నదిగా.